దైవపాదం ఛానల్ కి నేటి ఆలయ సందర్శనకు స్వాగతం. తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి ఆలయం. ఈ విష్ణువు ఆలయం తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూర్ జిల్లా, తిరువళ్ళూర్ నగరంలో ఉంది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం సామాన్య శకం 6-9వ శతాబ్దాల నుండి ఆళ్వార్ సాధువుల ప్రారంభ, మధ్యయుగ తమిళ శాసనం అయిన దివ్య ప్రబంధంలో కీర్తించబడింది. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన 108 దివ్యదేశాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. విష్ణువును వీరరాఘవ పెరుమాళ్గానూ, అతని భార్య లక్ష్మీదేవిని కనకవల్లి తాయర్గానూ పూజిస్తారు. సామాన్య శకం 8వ శతాబ్దం చివరిలో పల్లవులు ప్రారంభించారని తరువాత తంజావూరు నాయకుల నుండి వివిధ సమయాలలో ఈ ఆలయానికి విరాళాలు అందించబడ్డాయి. ఈ ఆలయంలో చోళుల కాలం నాటి 3 శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 7 అంచెల రాజగోపురం ఉంది. గ్రానైట్ గోడలో ప్రతిష్ఠించబడింది. ఆలయానికి పశ్చిమాన ఉన్న హృదయతభనాసిని ఆలయ చెరువు ఉంది. ఒక గోశాల ఉంది. వీరరాఘవ పెరుమాళ్ తన భార్య లక్ష్మిని ఈ ప్రదేశంలో వివాహం చేసుకున్నట్లు నమ్ముతారు. ఆలయంలో రోజువారీ ఆచారాలు 6 జరుగుతాయి. 3 సంవత్సర ఉత్సవాలు 3 జరుగుతాయి. తమిళ మాసం చిత్తిరై, మార్చి నుంచి ఏప్రిల్ లో జరుపుకునే రథోత్సవం, తేలుతున్న ఉత్సవం ఆలయంలో అత్యంత ప్రముఖమైన పండుగలు. శ్రీ అహోబిల మఠానికి చెందిన జీయర్లు ఈ ఆలయం వంశపారంపర్య ధర్మకర్తలు. ఈ ఆలయం అహోబిల మఠం ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలోని అధిష్టాన దైవమైన వీరరాఘవ స్వామి ఈ లోకంలోని సకల జీవరాశులకు అలాగే సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడు. అతడి దివ్యమైన పాదాలు సకల జీవులకు తక్షణ రక్షణ కలిగించడమే కాక అనారోగ్యం నుండి కూడా ఉపశమనం కలిగించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కానుకగా ఇస్తాయి. ఇక్కడ ఉన్న వైద్యవీర రాఘవస్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం, వివాహ జీవితంలో చిక్కులు విడదీయడం, ఆస్తులు భూముల సమస్యలను పోగొట్టడం వంటివి కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అంతేకాక చాలా కాలంగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కలుగజేశాడని విశ్వసిస్తున్నారు. ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్థం, ఈ ఊళ్ అంటే ఇవ్వడం అని అర్థం. కనుక పవిత్రమైన దైవం సంతాన వరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువళ్ళూరు అయింది. చరిత్ర మార్కండేయ పురాణం ప్రకారం శాలిహోత్ర అనే ఋషి ఈ ప్రదేశంలో తన ఆశ్రమాన్ని కలిగి ఉన్నాడు. అతను ఒక దేశం కోసం బియ్యాన్ని మెత్తగా చేసి సగం పిండి నిర్ధార్థులకు అర్పించి మిగిలిన వాటిని తానే తినేవాడు. అతను విష్ణువుకు గొప్ప భక్తుడు. అతని భక్తిని పరీక్షించడానికి ఒక రోజు అతిథిగా కనిపించాడు. అతను శాలిహోత్రుడిని తనకు ఆహారం అందించమని అభ్యర్థించాడు. ఋషి ఆహారం తయారు చేసి అందించాడు. అతిథికి ఇంకా ఆకలిగా అనిపించి మరింత ఆహారం అందించమని ఋషిని అభ్యర్థించాడు. ఋషి తాను తినడానికి ఉపయోగించే పిండిలో మిగిలిన సగం భాగాన్ని అందించాడు. అతిథి విశ్రాంతి తీసుకోవడానికి స్థలం అడిగాడు. ఋషి వెంటనే తన కుటీరం అందించాడు. ఆశ్రమానికి చేరుకోగానే అతిథి తన నిజస్వరూపాన్ని వెల్లడించి మహర్షిని ఆశీర్వదించాడు. వివాహం ధర్మసేనపుర రాజు దిలీప కుమార్తెగా జన్మించిన లక్ష్మిని వివాహం చేసుకోవడానికి విష్ణువు ఈ ప్రదేశంలో తిరుగాడాడని, ఆ ప్రదేశంలో కనిపించి ఆమెను పెళ్లి చేసుకున్నాడని మరొక కథనం. ఈ ప్రదేశాన్ని తిరువుల్ వేషాన్యం అని కూడా పిలుస్తారు. మరొక పురాణం ప్రకారం శివుని భార్య తండ్రి దక్షుడు పెద్ద యజ్ఞం కోసం చేస్తూ శివుని ఆహ్వానించలేదు. శివుడు కోపంతో తన 3వ కన్ను తెరిచాడు. అందులో నుండి వీరభద్రుడు సృష్టించబడ్డాడు. దక్షుడిని చంపమని శివుడు ఆదేశించాడు. వీరభద్రుడు శివుని ఆదేశాలను పాటించాడు. దాని కారణంగా శివుడు బ్రహ్మహత్యా దోషాన్ని ఎదుర్కొన్నాడు. పాపాలను పోగొట్టుకోవడానికి అతన్ని ఆలయంలోని పవిత్ర చెరువు వద్దకు వచ్చి ఆలయ ఉత్తర ఒడ్డున ఉన్న తీర్థేశ్వర్ రూపంలో ఉన్న శివాలయంలో ఉన్న శివుడు తనను తాను శుద్ధి చేసుకున్న ప్రదేశంగా నమ్ముతారు. ఈ ఆలయం అహోబిల మఠం ఆధ్వర్యంలో ఉంది. కనకవల్లి, గణేశుడు, ఆళ్వార్లు, గజలక్ష్మి తాయార్లకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. గణేశుడు, గోపాలన్, నమ్మాళ్వార్, చక్రతాళ్వార్, ఆండాళ్, వేదాంత దేశిక, రామానుజాచార్యర్, లక్ష్మీ నరసింహార్లకు కూడా ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో లక్ష్మీదేవికి ప్రత్యేక సన్నిధి కలదు.
రాములవారికి, శ్రీకృష్ణుడికి కూడా ప్రత్యేక సన్నిధి ఉన్నాయి. ఆలయంలో శిల్పకళ ఆకట్టుకుంటుంది. విశేషాలు: సర్వేశ్వరుడు శాలిహోత్రమునికి ప్రత్యక్షమై నివసింపదగిన స్థలం అని అడిగాడట. కావుననే ఈ క్షేత్రానికి తిరుఎవుళ్వూర్ కింగృహ క్షేత్రమని పేరు వచ్చిందని పెద్దలు చెప్పుతారు. ఉత్సవాలు మేషం పునర్వసు మొదలు 10 దినాలు బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది. మకర మాసం పూర్వాభాద్ర చివరి రోజుగా 10 రోజులు బ్రహ్మోత్సవం నిర్వహించబడుతుంది. ప్రతి అమావాస్యకు ప్రార్థన చెల్లించుటకే భక్తులు వస్తుంటారు. చొల్లంగి అమావాస్య ప్రత్యేకమైన రోజు. ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా ఈ స్వామిని ప్రార్థించే మార్గం: బియ్యపు పిండి బెల్లంని నైవేద్యంగా ఉంచుకుని, బెల్లం తీసుకుని 3 సార్లు మీ చుట్టూ తిప్పండి. ఆపై దానిని నీటిలో వదిలివేయండి. మీరు బెల్లం నీటిని తీర్థంగా త్రాగవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వీరరాఘవ స్వామే. ఓం శ్రీ కనకవల్లీ దేవి సమేత శ్రీ వీర రాఘవ స్వామి గోవింద గోవింద గోవింద.